హాయ్ ఎవ్రీవన్. ఇవాళ మేనేజ్ టేబుల్స్ అండ్ మేనేజ్ టేబుల్స్ డిఫరెన్సెస్ చూస్తాం డేటాబేస్లో. సో మెయిన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అడుగుతూ ఉంటారు. సో మేనేజ్ టేబుల్స్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ టేబుల్స్ అంటే ఏంటి, ఏంటి వాటికి డిఫరెన్స్, ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అనేది ఇవాళ మనం చూడబోతున్నాం. సో ఈ మేనేజ్ టేబుల్స్లో మెటాడేటా ఫైల్స్ ఇవన్నీ టేబుల్ స్ట్రక్చర్ ఇదంతా ఏంటంటే డెల్టా లేక్ మేనేజ్ చేస్తుంది. సో ఎప్పుడైనా మనం ఆ టేబుల్ని డ్రాప్ చేసినప్పుడు దాన్ని లైక్ టేబుల్స్ క్రియేట్ చేసినప్పుడు ఒక ఫైల్ ద్వారా మనం క్రియేట్ చేస్తాం కదా. సో ఆ ఫైల్స్ టేబుల్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి. బట్ ఎక్స్టర్నల్ టేబుల్స్లో ఫైల్ అనేది అలాగే ఉంటుంది, టేబుల్ మాత్రం డ్రాప్ అయిపోద్ది. సో అండర్లయింగ్ ఫైల్స్ అనేవి అలాగే ఉంటాయి. సో సో దానివల్ల మేనేజ్ టేబుల్స్ ఏంటంటే పర్ఫార్మెన్స్ ఫాస్ట్గా ఉంటుంది, ఎందుకంటే మనము అంత మెటాడేటా ఫైల్స్ అంతా డెల్టా లేకే యూజ్ చేస్తుంది కాబట్టి. సో ఇప్పుడు ఎప్పుడు మేనేజ్ టేబుల్స్ యూజ్ చేసుకోవాలంటే ఇప్పుడు టెంపరరీ డేటా ఉంది, అది మనకి ఎక్కువ రోజులు అవసరం లేదు. సో ఆ టైంలో మనం మేనేజ్ టేబుల్స్ యూజ్ చేస్తాం. బట్ ఎక్స్టర్నల్ టేబుల్స్ ఏంటంటే ఇప్పుడు చాలామంది ఒకే టేబుల్ మీద యాక్సెస్ చేస్తూ ఉంటారు, ఆ టైంలో ఎక్స్టర్నల్ టేబుల్స్ యూజ్ చేస్తాం. సో ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ టేబుల్ డేటా డిలీట్ అయిపోయినా కానీ ఫైల్స్లో డేటా ఉంటుంది కాబట్టి. అండ్ ఈ మేనేజ్ టేబుల్స్ ఎక్స్టర్నల్ టేబుల్స్ సింటాక్స్ అనేది సేమ్గా ఉంటుంది. ఎక్స్టర్నల్ టేబుల్స్లో మాత్రం మనం ఫైల్ లొకేషన్ అనేది స్పెసిఫై చేయాలి. సో మేనేజ్ టేబుల్లో అక్కర్లేదు, ఆల్రెడీ బిల్ట్ ఇన్ ఫైల్ పాత్లోని స్టోర్ అయిపోతుంది డెల్టా లేక్లో. సో థ్యాంక్ యూ.